ఏమండి, మీ తమ్ముడు వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళని సీత, ఆ మెకానిక్ నాకు తెలిసిన అతనే. ఇప్పుడు ఆదిత్య ఎక్కడుంటాడో తెలిసింది కదా, అవసరం అయినప్పుడు తప్పకుండా కలుద్దాం. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆ తర్వాత నేను ఆఫీస్కి వెళ్తాను. పద. వద్దండి, ఇప్పటికీ చాలా లేట్ అయింది కదా. మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాను. సరే. ఆటో ఆటో రా. ఎక్కు. జాగ్రత్త. మీరు జాగ్రత్త. శశి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఎవరు వీళ్ళు? వీళ్ళు ట్రస్ట్ నిర్వాహకులు, డొనేషన్ కోసం వచ్చారు. అవును మేడం, మానవ సేవే మాధవ సేవ అని నమ్మేవాళ్ళం. అందుకే శ్రీరామ్ గారు ప్రతి సంవత్సరం మా ట్రస్ట్కి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తారు. వాట్? డొనేషన్ ఎవ్రీ ఇయర్ 5 lakhs? ఎస్ మేడం. రామ్ సార్ లేరు కాబట్టి మీరే వాళ్ళకి చెక్ రాసిస్తే. స్టాప్ ఇట్. లక్షలు లక్షలు దానం చేయడానికి ఇదేమి దేవుడి హుండీ కాదు. అంత మాట అనకండి మేడం. మీలాంటి వాళ్ళు ఇచ్చే డొనేషన్స్తోనే, మాలాంటి వాళ్ళు ఇచ్చే విరాళాలతోనే మీలాంటి వాళ్ళు జల్సాలు చేస్తారు, అంతేగా? అయ్యో అని జాలిపడి ఇచ్చే డొనేషన్స్ ని వీళ్ళు బకాసురుల్లాగా ఎలా మింగేస్తారో ఆన్లైన్లో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తేనే నాకు అర్థమవుతుంది. అడుక్కోవడం కూడా ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. డొనేషన్ లేదు, గినేషన్ లేదు, మీరు వెళ్ళొచ్చు. నమస్తే సార్. నమస్తే సార్. ఓ మీరా? నేను లేనని వెళ్ళిపోతున్నారా? అవును సార్. మీ మొహాల్ని చూస్తే ఏదోలా ఉన్నాయేంటి? సార్, మీరు లేరని డొనేషన్ కోసం శశి మేడంని అడిగితే దారుణంగా అవమానించి వెళ్ళిపోమన్నారు సార్. ఇజ్ ఇట్? ఐఎమ్ సారీ. మీరు నాతో పాటు రండి. ఓకే సార్. ఏంటి, వీళ్ళు డొనేషన్ కోసం వస్తే ఇవ్వనన్నావంట? అవును, ఇవ్వదగ్గ మనుషులు కాదు అనిపించింది, అందుకే ఇవ్వలేదు. శశి, నీకు వీళ్ళ గురించి ఏం తెలుసు? 1 కాదు 2 కాదు, 30 ఏళ్లగా ట్రస్ట్ తరపున ఎంతో మంది అభాగ్యుల్ని ఆదుకుంటున్న గొప్ప వ్యక్తులు వీళ్ళు. అందుకే మన కుటుంబం కూడా ఎన్నో ఏళ్లగా డొనేషన్స్ ఇచ్చి మన వంతు సహాయం చేస్తున్నాం. ఆకలితో ఉన్న అనాథల్ని ఆదుకోవడం మన బాధ్యత కూడా. చూడండి, ఈ అమౌంట్ చాలకపోతే నాకొక్క ఫోన్ చేయండి, నేనే పంపిస్తాను. థ్యాంక్ యూ. ధర్మప్రభువులు మీరు, మీకు చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి వాళ్ళు ఉన్నందుకే మేము ఆకలి చావుల్ని కొంతవరకైనా తగ్గించగలుగుతున్నాం. అవసరానికి ఆదుకోని డబ్బుకి ప్రయోజనమే ఉండదు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. వస్తాం వస్తాం సార్. రండి సార్.
ఏంటి నువ్వు చేసింది? నేను లేదు అంటే నువ్వు అలా చెక్ రాసిస్తే ఏంటి అర్థం? శశిరేఖ, ఇది ఎన్నో ఏళ్లగా జరుగుతున్న ఓ ధర్మకార్యం. ఇప్పుడు నువ్వు వద్దు అనడం కరెక్ట్ కాదు. అంటే లక్షలకి లక్షల డొనేషన్స్ పేరుతో మీరు ఇలా తగలేస్తారా? స్టాప్ ఇట్ ఐసే. ఇది మా అమ్మ స్థాపించిన ఒక కంపెనీ. అంచెలంచెలుగా నేను విస్తరించిన సామ్రాజ్యం. నేనేం చేసినా ధర్మబద్ధంగానే చేస్తాను. అని మీ ఇష్టం వచ్చినట్టు కంపెనీని నడుపుతాను అంటే నేను ఊరుకోను. ఈ బిజినెస్లో నా భర్తకి కూడా హక్కుంది. అంటే తన భార్యగా ఆ హక్కులని నాకు కూడా ఉన్నట్టే. శశిరేఖ, హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు ముందుగా బాధ్యత గురించి తెలుసుకోవాలి. నేను లేనప్పుడు మొన్న నువ్వు చేసిన అగ్రిమెంట్ వల్ల మన కంపెనీకి వేలల్లో కాదు లక్షల్లోనే నష్టం వచ్చేది. అందుకే క్యాన్సిల్ చేశాను. మిస్టర్ శ్రీరామ్, అధికారం ఉంది కదా అని నేను ఓకే చేసిన డీల్ని నువ్వు క్యాన్సిల్ చేసి కావాలనే నన్ను అవమానిస్తున్నావా? చాలు, ఇంకేం మాట్లాడదు. అధికారం అనే సింహాసనం మీద కూర్చోడానికి అర్హత ఉండాలి. హో, అయితే ఎండీ చైర్లో కూర్చోగాని నీకు నువ్వే మహారాజులాగా ఫీల్ అయిపోతున్నావా? నేనెప్పుడు అధికార మదంతో కళ్ళు మూసుకొని మాట్లాడలేదు. కోట్లు విలువైన టర్నోవర్ ఉన్న కంపెనీని నడిపే వాళ్ళకి లాభాల గురించే కాదు, మానవత్వం గురించి కూడా ఆలోచన ఉండాలి. చూడు, నీ నమ్మకాలతో నాకు పనిలేదు. ఈ కంపెనీ మీద అధికారం నీ ఒక్క సొత్తు కాదు. నేనేంటో చూపిస్తాను. నా పవర్ ఏంటో నీకు తెలిసేలా చేస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. రాణి, ఒకప్పుడు నువ్వే నాకు ఎంతో ధైర్యం చెప్పేదానివి. కానీ ఇప్పుడు నువ్విలా అయిపోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అప్పుడంటే నేను ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉన్న ఆడదాన్ని. కానీ ఇప్పుడు బంధాల మధ్య బందీ అయిన ఒక అమ్మనండి. అత్తమా, మావయ్య, అత్తమా, అత్తమా. అమ్మా సీత, సీత, అమ్మ సీత, ఏం జరిగిందమ్మా? ఏమైందమ్మా? ఏమైందో చెప్పమ్మా. ఆదిత్య, మన ఆదిత్య కనిపించాడు. నిజంగానా అమ్మా? ఎక్కడ కనిపించాడు? రోడ్డు మీద మన ఆదిత్య ఒక మెకానిక్ గా పనిచేస్తూ కనిపించాడత్తమ్మా. అమ్మ సీత, నువ్వు సరిగానే చూసావా? చూశాను తాతయ్య. నా మరిది ఈ ఇంటి వారసుడు. అలాంటి పరిస్థితుల్లో కనిపించగానే నాకు చాలా దుఃఖం వచ్చేసింది. అందుకే వెంటనే మీతో చెప్పాలని పరుగున వచ్చేసాను. భగవంతుడా, వాడు జర్మనీకి వెళ్ళి పెద్ద ఆటోమొబైల్ ఇంజనీర్ కావాలని ఎన్నో కలలు కన్నాను. అలాంటి వాడు ఒక దిక్కులేని వాడిలా మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్నాడా? ఏంటండి వాడికి కర్మ? అత్తమ్మా, వీల్లేదు. మన ఆదిత్య అలా కష్టపడ్డానికి వీల్లేదు. మీరు వెంటనే ఏదో ఒకటి చేయండి. చేస్తాను. కన్న తల్లిని నేను బ్రతికుండి కూడా వాడి కర్మానికి వాడిని వదిలేయలేను. ఎవరు ఎన్ననుకున్నా సరే నేను ఇప్పుడే వెళ్ళి నా ఆదిత్యను నాతో పాటు తీసుకొస్తాను.
లేదా నేను అక్కడే ఉండిపోతాను. అమ్మ రాణి, తొందరపడకు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే సమస్య ఇంకా పెద్దదవుతుంది. ఏమైనా కానివ్వండి తాతయ్య, ఒక తల్లిగా నా ప్రాణం కొట్టుకుపోతోంది. నేను ఇంకొక క్షణం కూడా ఆగలేను. రాణి, ఇంత గొడవ జరిగాక నువ్వెళ్ళి పిలిచిన ఆదిత్య నీతో వస్తాడంటావా? ఒకవేళ వాడు రాను అంటే నీ బాధ రెట్టింపు అవుతుంది కదా. మరి ఎలా మావయ్య? ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఆదిత్య ఇప్పుడు ఎక్కడున్నాడో మనకు తెలిసింది కాబట్టి కొన్ని రోజులు ఓపిక పడదాం. ఆ తర్వాత వాడికి మెల్లిగా నచ్చ చెప్పి ఇంటికి తీసుకొద్దాం. ఇప్పుడు మనం వెళ్ళి అడిగితే వాడు కాదు అన్నాడంటే మొదటికే మోసం వస్తుంది కదా. వాడు రాడు, రానే రాడు. నేను, మీరు ఎవరు పిలిచినా వాడు రాడు. అమ్మ రాణి, బాధపడకమ్మా. వాడు మనం పిలిస్తే రాడు. కానీ వాళ్ళ శశి వదిన వెళ్ళి పిలిస్తే మాత్రం వచ్చే అవకాశం ఉందేమో. ఏమంటున్నారు తాతయ్య? ఇంత గొడవ జరిగాక ఆదిత్య శశిని అన్ని మాటలు అన్నాక తను మాత్రం ఆదిత్య దగ్గరికెళ్ళి ఇంటికి రాని పిలవడానికి ఎలా ఒప్పుకుంటుంది? ఆదిత్య దగ్గరకు వెళ్ళి నేను రమ్మని పిలుస్తాను. శశి, ఏమంటున్నావు నువ్వు? అవునక్క, ఆ రోజు ఆదిత్య నేను ఇద్దరం ఆవేశంలోనే ఉన్నాం. అదంతా ఇప్పుడు తలుచుకుంటుంటే తప్పు తనలోనే కాదు నాలోనూ ఉందనిపిస్తుంది. అలా జరిగినందుకు నా మనసు చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. అందుకే నా కారణంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నా మరిదిని ఒక వదినగా నేనే వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా శశి, నువ్వు నిజంగానే చెప్తున్నావా? అవునత్తయ్య, నా వల్ల జరిగిన తప్పుని నేనే సరిదిద్దుతాను. మీరేం దిగులు పడకండి. ఆదిత్యని తీసుకొచ్చే బాధ్యత నాది. శశి, ఎక్కడికి? బాలు, అంతా చూసి కూడా మళ్ళీ అడుగుతావెందుకు? నో శశి, నువ్వు చెప్పింది నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు తన వదినవి అనే రెస్పెక్ట్ కూడా లేకుండా నీ మీద అంత దారుణమైన నిందలు వేసిన ఆ రాస్కెల్ని నువ్వు మళ్ళీ ఇంటికి తీసుకొస్తానని చెప్పడం ఏంటి? బాలు, ఆ క్షణంలో నాకు అదే కరెక్ట్ అనిపించింది. అందుకే ఆదిత్య వెళ్ళిపోవాల్సిందే అన్నాను. కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళ బాధను చూస్తుంటే ఈ క్షణంలో నేను ఇలా చేయడమే మంచిదనిపిస్తోంది. అంటే తప్పు చేసిన వాడి కోసం నువ్వు కన్నీళ్లు పెట్టుకుని సారీ నన్ను క్షమించు అని బ్రతిమలాడతావా? తప్పే ఉంది బాలు. ఇది మనిల్లు, మన కుటుంబం. మన వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం నేను సారీ చెప్పడం మాత్రమే కాదు, అవసరమైతే నా మరిది కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమే. శశి, నిజంగా నీదెంత గొప్ప మనసు. వాడు నిన్ను అంతగా ఇన్సల్ట్ చేసినా మన కుటుంబం కోసం ఇన్ని మెట్లు దిగుతున్నావంటే అసలు ఏమనాలో అర్థం కావడం లేదు. బాలు, ఆదిత్య నాకు మరిదైతే నీకు రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు. నిజం చెప్పు, నీ తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు లోపల నీకు మాత్రం బాధగా లేదా? అస్సలు లేదు. తప్పు చేసింది వాడు, శిక్షని అనుభవించాల్సింది కూడా వాడే.
నీ భర్తగా నేను చెప్తున్నాను, వాడి కోసం నువ్వు వెళ్ళడం నాకు ఇష్టమే లేదు. ప్లీజ్ అలా అనొద్దు బాలు. నన్ను ఆపాలని ప్రయత్నించొద్దు. మీ కుటుంబాన్ని నేను ముక్కలు చేశాను అనే మాట నాకు రాకూడదు. అది నేను భరించలేను బాలు, భరించలేను. శశి, శశి, నా మాట విను శశి. ఛా! అన్నయ్య, నమస్తే సార్. హాయ్, ప్లీజ్ సిట్ డౌన్. ఏం చందు, మార్నింగే వచ్చి జాయిన్ అవుతానన్నావు, ఇంత లేట్ అయిందేంటి? అన్నయ్య, నేను చందు కరెక్ట్ టైంకే వచ్చాం. నీకోసం చాలాసేపు వెయిట్ చేశాం. అవునా? బట్ నాతో ఎవరు చెప్పలేదే. అయినా ఇక్కడే ఉండక ఎక్కడికి వెళ్ళారు? నీకోసం మేమిక్కడే కూర్చున్నాం. అంతలోనే శశి వదినొచ్చి మేముంటే వర్క్ డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు మాట్లాడింది. వాట్? శశి అంత మాట అందా? అవునన్నయ్య, శశి వదినకి చందు నీ దగ్గర జాబ్లో జాయిన్ అవ్వడం ఇష్టం లేనట్టుంది. అమలు, ఈ కంపెనీకి ఎండీగా నిర్ణయాలు తీసుకోవాల్సింది నేను. మధ్యలో వద్దు అనడానికి తనకేం అధికారం ఉంది? సారీ సార్, నన్ను చూస్తేనే ఆవిడకి నచ్చనట్టుంది. నా వల్ల మీ ఫ్యామిలీలో ఏవైనా ప్రాబ్లమ్స్ రావటం నాకిష్టం లేదు. నో, అదేం లేదు. నేను మా అమ్మకి చెల్లికి కూడా మాటిచ్చాను, ఈ రోజు నుంచి నువ్వు నా పిఏగా జాయిన్ అవుతున్నావు. గాట్ ఇట్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకసారి ఛాంబర్కి రండి. ఓకే సార్. లుక్ మిస్టర్ చందు, నిన్ను అపాయింట్ చేస్తూ నేను నా మాట నిలబెట్టుకున్నాను. కష్టపడి పనిచేసి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకొని నాకిచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకోవాలి. షూర్ సార్. సార్ చూడండి, తన పేరు చందు. నమస్తే. ఈ రోజు నుంచి నా పర్సనల్ అసిస్టెంట్గా జాయిన్ అవుతున్నాడు. ఆఫీస్ పనులు ఎలా చేయాలి, టైమ్లీ ఎలా మేనేజ్ చేయాలో మీరు అతనికి కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి. అలాగే సార్. చందు, నాతో పాటు రండి. అన్నయ్య, నీ మాటే కాదు నా మాటని కూడా నిలబెట్టావు. థ్యాంక్ యూ అన్నయ్య. ఇట్స్ ఓకే అమలు. అన్నయ్య, వెళ్ళొస్తాను. బాయ్. ఓకే, బాయ్. ఏంటి కవిరాజా, ఇప్పుడేమనిపిస్తుంది? ఈ నెలరానికి మనసారా ముద్దు పెట్టి నా కృతజ్ఞతలు చెప్పాలి అనిపిస్తోంది. ఛే, పిచ్చి పిచ్చి ఊహలు మానేసి బుద్ధిగా పనిచేసుకో. బాయ్. నేను బుద్ధిగా పనిచేసుకోవడం కాదే, నీ బుద్ధిని మనసుని కూడా నా వైపుకు తిప్పుకొని ఈ కంపెనీలో జాబ్ సంపాదించినట్టే ఇక నీ లైఫ్ని కూడా నా గుప్పిట్లోకి తెచ్చుకొని నిన్ను నీ వాళ్ళని ఎలా అల్లాడిస్తానో చూడు. ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. ఫాలోవర్స్ అందరికి నేనే డార్లింగ్, నేనేమి చేసినా నా పోస్ట్ టేస్ట్ అంతా వెయిటింగ్. హాయ్ డాడ్, చెప్పు. బేబీ, ఏంటి చెప్పేది? నేను విన్నది నిజమేనా? నువ్వు నీ అంతటా నువ్వే ఆ ఆదిత్యను ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నావా? ఓ, బాలు ఫోన్ చేసి చెప్పాడా? అవును, అల్లుడు కంగారుగా చెప్పింది వినగానే నాకు మతిపోయినంత పనైంది. ఏంటి బేబీ, ఎంతో షార్ప్గా ఉండే నీ బ్రెయిన్ నిన్నిలా రాంగ్ రూట్లోకి నడిపిస్తుందేంటి? నో డాడ్, నేను వెళ్తుంది రాంగ్ రూట్లో కాదు, సరైన రూట్లోనే. బేబీ, నువ్వేమంటున్నావో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఛాన్స్ దొరికింది కదా అని
ఆ ఆదిత్య మళ్ళీ ఇంటికొస్తే మనకే కదా డేంజర్. డోంట్ వరీ డాడ్. నీ కూతురికి ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? అంటే ఎస్, ఇంటి వారసుడు వెళ్ళిపోయినందుకు అందరూ తెగ బాధపడిపోతున్నారు. డైరెక్ట్గా నన్ను ఏమీ అనలేక నన్ను ఒక విలన్ లాగా చూస్తున్నారు. అందుకే వాళ్ళందరి దృష్టిలో జరిగిన దాంట్లో శశి తప్పు ఏం లేదు అని నా మీద సాఫ్ట్ కార్నర్ రావాలంటే కొంచెం కొంచెం సెంటిగా నటించాలి కదా. మై గాడ్. అంటే వాళ్లతో నువ్వు చెప్పిందంతా నటనే అన్నమాట. మరి నిజం అనుకున్నావా డాడ్? ఆ ఆదిత్య గాడికి తల పొగరుతో పాటు కొంచెం ఆత్మాభిమానం కూడా ఎక్కువే. ఎవరు రమ్మన్నా రాడు. అందులోనూ నేను వెళ్ళి పిలిస్తే అస్సలు రాడు. ఓ, ఆ రూట్లో వచ్చావా? ఎస్, ఏ రూట్లో అయినా గెలుపు నాదే. కట్ట విరగకూడదు గాని పాము మాత్రం చావాలి. ఓకే బేబీ, టేక్ కేర్, బాయ్. ఓకే డాడ్, బాయ్. ఆదిత్య, వదిన అంటే తల్లి తర్వాత తల్లి లాంటిదంటారు. అలాంటి తల్లి మనసుతోనే నిన్ను పిలుస్తున్నాను. పదాదిత్య, మన ఇంటికి వెళ్దాం. నీలాంటి దాన్ని తల్లి అంటే తల్లి అన్న మాటకే అవమానం.